సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయన కలుస్తలేరు. వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. ఇంకా గమ్మతి నేను నిన్న చూసిందంటారు మీరు అందరు కూడా. ఆ ఉప ముఖ్యమంత్రి ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆదేశించిందట ఉప ముఖ్యమంత్రి హెచ్సియు విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తున్నాము అని చెప్పిండు. మరి పెట్టిందేవాడు? కేసులు పెట్టిందేవాడు? పెట్టిందేమో ముఖ్యమంత్రి. ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కేసు పెట్టేట, బట్టి విక్రమార్క కేసులు ఎత్తేస్తారట. ఇదేమి రాజ్యము? అసలు కోక తుక్కనాడి అంట చూడు, తోక కుక్కనాడిస్తుందా, కుక్క తోకనాడిస్తుందా? ఇలా హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన్నేమో పిల్లల మీద కేసులు పెట్టిండు. ఇవాళ పిల్లల్ని తెచ్చి సంగారెడ్డి జైలు వేసింది రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి అంటాడు లేలే కేసులు ఎత్తేస్తున్నాం, పిల్లల్ని విడుదల చేస్తున్నాం అంటాడు. ఇలా ఎవరిది నడుస్తుంది? అసలు గవర్నమెంట్ ఇట్లుంటుందా? గవర్నమెంట్కి ఒక పద్ధతి ఉండదా? మరి నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు, నువ్వు తప్పుడు కేసు పెట్టినావని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. మరి నువ్వు క్షమాపణ చెప్పు. రేవంత్ రెడ్డి నీ ఉప ముఖ్యమంత్రే చెప్పిండు, నువ్వు ఆ పిల్లల మీద అక్రమంగా కేసు పెట్టినావు, ఆ పిల్లలను అక్రమంగా జైల్లో పెట్టినావు, ఇది తప్పు అని నీ ఉప ముఖ్యమంత్రి కేబినెట్ మిత్రులందరూ కలిసి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. కేసు పెట్టింది నువ్వే కదా రేవంత్ రెడ్డి. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు అక్రమ కేసు పెట్టినందుకు రాష్ట్ర హోంమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్సియు పిల్లలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు నీ పరిస్థితి ఆగమైపోయింది. నువ్వేం చెప్తున్నావో మీ మంత్రులైన పరిస్థితి ఏర్పడ్డది. అంతా ఆగమాగం. రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం. ఏది చూసినా సగం సగం, అంతా ఆగమాగం. మూసి మూసి అన్నాడు 3 నెలలు ఉరికిండు, ఎలెలకెలబడ్డాడు. హైడ్రా హైడ్రా అన్నాడు 6 నెలలు ఉరికిండు, ఎలెలకెలబడ్డాడు. ఏదన్నా ఒక్కటన్నా కొనెళ్ళిందా? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. అటున్న సూర్యుడు ఇటు పొడిచిన భూమి ఆకాశం ఒక్కటైనా 15 ఆగస్టుకు రుణమాఫీ ఆగది, మొత్తం చేస్తా అన్నాడు. చేసిండా? చేయాల్సింది 49, చేసింది 16, 17. సగం సగం ఆగమాగం కదా. ఏది చక్కగా ఉన్నావు? ఏది కొనెళ్ళింది? దేవుని మీద ఒట్లు పెట్టి దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేయడా? దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేడు. దేవుడు అంటే అందరికి భయం, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ప్రేమ. కానీ రేవంత్ రెడ్డి ఆ దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. బహుశా ఈ చరిత్రలో ఇంకో ముఖ్యమంత్రి లేడు, రాడు. దేవుణ్ణి మోసం చేసిన చరిత్ర ఎవరికన్నా ఉన్నది భారతదేశంలో అంటే అదొక రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంటుంది. ఇట్లా ఇలా ఆగమాగమైపోయింది. రియల్ ఎస్టేట్ బేరం పటాన్ చెరువులో 3 పువ్వులు 6 కాయలు ఉండే. గిట్ల పోయి గట్ల కూడా చేసి డీల్ చేసి కత్తురు. ఎన్ఆర్ఐలు గిన్ఆర్ఐలు హైదరాబాద్కి వెళ్ళి ఎవరు చూడు పటాన్ చెరువులో ప్లాట్ కొద్దురు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అంత ఈగలు కొట్టుకుంటుడట. ఈగలు కొట్టుకునే ఉంది. బయట దుకాణం ఉంటాయి చూడు, వెండర్లు, స్టాంప్ వెండర్లు. ఆడపోతే ఎవడొస్తలేడు స్టాంప్ వెండర్లు, గిరాకీ లేదు. స్టాంప్ వెండర్లో గిరాకీ లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బేరం లేదు. ఆ రియల్ ఎస్టేట్ మా తమ్ముళ్ళే పాపం ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి కార్లు గుంజుకపోతున్నట, మోటార్ సైకిల్ గుంజుకపోతున్నట. ఇన్స్టాల్మెంట్ కూడా వెళ్తలేవు. అంత ఆగమైపోయింది. కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే పెరుగుడే పెరుగుడు, పెరుగుడే పెరుగుడు. రేవంత్ రెడ్డి వస్తే దిగుడే దిగుడు, దిగుడే దిగుడు అయిపోయింది. అంత ఆగం. ఎవరిని చూసినా ఆగమే. రైతులు చూసినా పరేషానే ఉన్నారు, బేరాలు చూసినా పరేషానే ఉంది, రియల్ ఎస్టేట్ చూసినా పరేషానే ఉంది. ఏదన్నా ఒకటి చక్కగా చేసినా రేవంత్ రెడ్డి. అన్ని ఆగమాగం. ఏమనంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటివి, మెట్రో రైలు రద్దంటివి, ఫార్మాసిటీ రద్దంటివి. ఒక్కటన్నా చక్కగా చేస్తే కదా. నువ్వు సరిగా చేస్తే గిట్లుంటుందా? బంగారు పల్లెంలో పెట్టి అద్భుతమైన ప్రగతితో తెలంగాణని చేతిలో పెట్టిండు కదా కేసీఆర్. నువ్వు ఇవాళ మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు. ఎసొంటి తెలంగాణ ఎట్లా చేస్తున్నావు? ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. ఇదే పటాన్ చెరువులో వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు. 2 రోజులు ఇండస్ట్రీలు మూతపడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు. కానీ ఏడాది లోపలే కేసీఆర్ 24 గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు, ఇండ్లకు ఇచ్చిండు, రైతులకు ఇచ్చిండు, కడుపు నిండా కరెంట్ ఇచ్చి చూపించిండు.
ఇదే పటాన్ చెరువులో మంచినీళ్ళు లేక అమీన్పూర్ దిక్కుపోతే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు ఇంకా పోదురు. మూడు రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తుండే అమీన్పూర్లో. బొల్లారంలో అంతా కలుషితమైన నీళ్లు ఉంటుండే. అటువంటి బొల్లారంకు, అమీన్పూర్కు, పటాన్ చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు, మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రేవంత్ రెడ్డి? 1,58,000 కోట్ల అప్పు తెచ్చినావు ఏడాదిలో. 1,58,000 కోట్ల అప్పు తెచ్చి నువ్వు చేసిన పని ఏమన్నా ఉన్నదా? చేసినావు. ఏం చేసినావు? రైతు బంధు ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టినావు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎత్తలేవు, మహాలక్ష్మి ఎగబెట్టినావు, ఒక ఇల్లు కట్టలే. కొన్ని పనులు హైదరాబాద్లో చూస్తే మాత్రం కనబడ్డాయి. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండప్ప రేవంత్ రెడ్డి. ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడండి, ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే. ఇక బొమ్మలు చూసి ఇది రేవంత్ రెడ్డి కట్టిండి అనుకోవాలి. కట్టింది కేసీఆర్, బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్లో కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి, ఏం కనబడతలేవు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు వేసి పరిస్థితి వాళ్ళే కట్టినట్టు. కట్టింది కేసీఆర్, 3 రంగులు వేసి మేమే కట్టినామంటూ. నేను మొన్న పోయినా కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు పోయినా, చెత్త ఎత్తటో దిక్కులేడాడ. మొత్తం చెత్త కుప్పలు అయిపోయింది. గంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిస్తే ఆడో దవాఖాన లేదు, నీళ్లు చక్కగా వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేదు, మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తుతలేరు. అంత ఆగమాగం అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఇదే బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అంటే పేగులు దిగదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ వెనుకబడుతుంటే ఇవాళ బాధ అవుతా ఉంది. దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసింది. మంచినీళ్ళ పథకమైనా, చెరువుల పునరుద్ధరణనైనా, 24 గంటల కరెంట్ అయినా, రైతు బంద్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, మూగ జీవాలకు అంబులెన్సులైనా దేశం మనం చూసి నేర్చుకునేటట్టు నడిపినాం. మనం 10 ఏళ్ళు దేశం మనం చూసి నేర్చుకున్నది. తెలంగాణ దిక్కు దేశం అంతా చూసింది. అన్నం, బియ్యం, వడ్లు, ఆ వడ్ల ఉత్పత్తిలో దేశానికే నంబర్ 1 అయినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే, కర్ణాటక వాళ్ళు జరంత బియ్యం మాకు అమ్మరా, మాకు కమ్మి వడ్డే అని అడుగుతుండే. అంటే తెలంగాణ 10 మందికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. అంత అద్భుతంగా తీర్చిదిద్దినాం మనం. కానీ ఇలా తెలంగాణ ఇలా వెనుకడుగు పడతా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి ఇలా ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. మన ఉమ్మడి మెదక్ జిల్లా రూరల్ తెలంగాణలో అత్యధికంగా 10ట్లో 7 సీట్లు గెలిచి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కు అండగా నిలబడ్డది. మనమందరం కష్టపడాలి. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 10కి 10 బీఆర్ఎస్, 10కి 10 బీఆర్ఎస్ గెలిపించి మనం కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలి, ఇస్తామన్న నమ్మకం కూడా నాకు ఉన్నది. ప్రజలు మన వైపే చూస్తున్నారు, నమ్మకం మన వైపే ఉంది. తేలిపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు, భ్రమలు, ఇవన్నీ నీటి బుడగలు అనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇవాళ కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు. అభివృద్ధి పథంలో దీన్ని నడిపించి చూపించిండు. అరేగా పటాన్ చెరువులో నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఇచ్చిన, పటాన్ చెరువుకు ఆర్డీఓ ఆఫీస్ జీవో తెచ్చిచ్చినాం. రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైనా ఆర్డీఓ ఆఫీసు రిబ్బన్ కత్తిరియరు, రిజిస్ట్రేషన్ ఆఫీసు చాలు చేయరు. ఇదేం గవర్నమెంటు? కొత్త ఇచ్చుడు విడిచిపెట్టండి. కేసీఆర్ ఇచ్చినవి కూడా నడవయా? ఆడ గంట పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 200 పడకల ఆసుపత్రి పటాన్ చెరువులో కేసీఆర్ శాంక్షన్ ఇచ్చి ఆయనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కొట్టిండు. ఏడాది అర్థమైనా ఇంకా దవాఖాన పూర్తి కాదు, ఆ పనులు ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, గట్టిగా కష్టపడండి. తప్పకుండా మా నాయకులు, సీనియర్ నాయకులు అందరినీ కూడా నేను కాపాడుకుంటా. ఏ ఒక్క నాయకుడిని కూడా రేపు అన్యాయం జరగదు. మీకు తగిన గుర్తింపు, గౌరవం లభించే బాధ్యత నేను తీసుకుంటా. మీ అందరికీ ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరు కష్టపడితే వాళ్ళను కాపాడుకుంటుంది పార్టీ, ఆ బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి అందరూ కలిసి పనిచేయండి. ఏప్రిల్ 27th వరంగల్ మీటింగ్కు పటాన్ చెరువు నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలొచ్చే విధంగా ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయండి. బ్రహ్మాండంగా వాల్ రైటింగ్ చేయండి, పోస్టర్స్ వేపియండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. ఎప్పుడెప్పుడు ఆ వరంగల్ మీటింగ్కి పోవాలి అనే విధంగా ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్కు
అన్ని గ్రామాల నుంచి, అన్ని మున్సిపల్ వార్డుల నుంచి, జిహెచ్ఎంసీ వార్డుల నుంచి కూడా జన సమీకరణకు సమాయత్తం చేయండి. పెద్ద ఎత్తున ఏప్రిల్ 27కు జిల్లాలో పటాన్ చెరువు నుంచి ఎక్కువ మంది వచ్చిండ్రు. ఎందుకంటే ఎక్కువ ఓట్లున్నది కూడా పటాన్ చెరువే. ఎక్కువ ఓట్లున్నాయి, ఎక్కువ జనం కూడా పటాన్ చెరువు నుంచే రావాలి. ఆ విధంగా మీరందరూ కూడా సమాయత్తమై వరంగల్ సభను విజయవంతం చేయాలి. వరంగల్ సభ చారిత్రాత్మక సభ, రజతోత్సవ సభ. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభ. ఎందుకంటే పార్టీ పుట్టింది తెలంగాణ కోసం, ఆ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ తెచ్చిన తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలిపిన పార్టీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ. ఇంత ఘన చరిత్ర మన పార్టీకి ఉన్నది. అందువల్ల అందరూ కూడా స్వచ్ఛందంగా మరి వరంగల్ సభకు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. హైదరాబాద్ నగరంలోని కంచి గచ్చిబౌలి భూముల వివాదంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్, కొణతం దిలీప్ హాజరయ్యారు. గంటన్నర పాటు విచారణ కొనసాగుతుంది. హెచ్సియు భూముల విషయంలో తప్పుడు పోస్టులు పోస్ట్ చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏఐ ఉపయోగించి ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే హెచ్సియు భూముల వివాదంపై అటవీశాఖ అధికారులు, కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యుఐ నేతలు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఫైల్ చేసిన కేసులు బీఆర్ఎస్ నేతలు విచారిస్తున్నారు. ఏఐ పోస్టులపై ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని కంచి గచ్చిబౌలి భూముల వివాదంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లలో విచారణకు టీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్, కొణతం దిలీప్ హాజరయ్యారు. గంటన్నర పాటు విచారణ కొనసాగుతోంది. హెచ్సియు భూముల విషయంలో తప్పుడు పోస్టులు పోస్టు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏఏ ఉపయోగించి ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే హెచ్సియు భూముల వివాదంపై అటవీశాఖ అధికారులు, కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యుఐ నేతలు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కేసులు ఫైల్ చేసిన పోలీసులు బీఆర్ఎస్ నేతలని విచారిస్తున్నారు. ఏఏ పోస్టులపై ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక కంచి గచ్చిబౌలి భూముల వివాదంపై అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలనైతే పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ గచ్చిబౌలి పిఎస్ నుంచి మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామలక్ష్మి, ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఎలాంటి విషయాల్ని విచారించే అవకాశం ఉంది? అలాగే ఎప్పటివరకు విచారణ కొనసాగే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మనం చూసుకుంటే కనుక హెచ్సియు భూముల వివాదంపై ఏదైతే జరిగిందో అక్కడ ఏఐని ఉపయోగించి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న బీఆర్ఎస్ ఇక్కడ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న మన్నె క్రిషాంత్ని అయితే కనుక ఈ రోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విచారణకు అయితే పిలవడం జరిగింది. సో ఈ రోజు అయితే కనుక 11 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతూ వస్తుంది. 2 గంటల నుంచి విచారణ అయితే చాలా హోరాహోరీగా నడుస్తుందని చెప్పాలి. ఇటు సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న మన్నె క్రిషాంత్, అలాగే డిజిటల్ మీడియాకి మాజీ డైరెక్టర్ గా ఉన్న దిలీప్ కొనతంను కూడా ఈ రోజు విచారణకు అయితే తీసుకొచ్చారని చెప్పాలి. ఏదైతే గతంలో హెచ్సియు భూములపైన వివాదం జరిగిందో ఆ భూములపైన అప్పుడు అంటే ఇక్కడ భూమిని చదును చేస్తున్న సమయంలో అక్కడ జింకలు కావచ్చు, పక్షులు కావచ్చు ఎగురుతున్నట్టుగా, అలాగే అక్కడ అనేక విషయాలు ఏర్పడినట్టుగా చేసిన అంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే
ప్రభుత్వానికి మబ్బు చూపే విధంగా ముఖ్యంగా ఇలాంటి అంటే అనుచిత ప్రచారాలు అయితే కనుక కొనసాగించారు. అక్కడ ఎలాంటివి జరగకపోయినా కానీ ఏ బేస్డ్ క్రియేట్ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో ప్రచురితం చేశారని చెప్పేసి కాంగ్రెస్ నుంచి ఆరోపణలు వచ్చాయి. సో దీని ఆధారంగా పోలీసులు దీనిపైన వీళ్ళపైన కేసును కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మన్ని క్రిషాంత్ హైకోర్టును కూడా సంప్రదించడం జరిగింది. ఏదైతే వాళ్ళపైన ఆరోపణలు జరుగుతున్నాయో వాళ్ళు ఏని ఉపయోగించి ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే హైకోర్టు ఇదంతా కూడా ఏంటి అనే దానిపైన విచారణ జరుపుతాము. ముందుగా పోలీసులకి మీరైతే కనుక అనుమతి ఇవ్వాలి, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి అయితే కనుక మీరు సహకరించాలని చెప్పడంతో ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ కోసం అయితే చేరుకున్నారు. 11 గంటల నుంచి కూడా అయితే ఇప్పుడు అంటే గతంలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇలా అంటే ప్రభుత్వం పైన నెగిటివ్ పాయింట్స్ని ఇట్లాంటివి రేపి అనేక ఏని ఉపయోగించి చాలా ప్రచారాలు అయితే కొనసాగాయి. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతున్న సమయంలో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనే కోణంలో ఈరోజు పోలీసులు అయితే కనుక విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఈ 2 గంటల పాటు జరిగిన విచారణలో మరిన్ని పాయింట్స్ అయితే కనుక బయటకు రానున్నాయి. ఎందుకంటే ఇలాంటి ప్రచారాలు గతంలో కూడా జరిగాయి, ఇటు హెచ్యూ భూముల్లో కావచ్చు, అలాగే గతంలో జరిగిన కేసెస్ కోసం. అయితే ఈ రోజు ప్రత్యేకంగా హెచ్యూ భూములపైన ఇలాంటివి ఎందుకు చేశారనే విధం పైన అయితే సమాచారం పైన అయితే కనుక పూర్తి ప్రశ్నలు కురిపించనున్నారు. అలాగే ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తున్నాయి. మన్నే క్రిషాంత్ కూడా దీనిపైన స్పందిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నిజంగా ఉపయోగించి మేము చేస్తే ఈ కేసును ఎందుకు ఇటు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుంది, ఇదంతా కూడా మీరే ప్రభుత్వమే ఇలా చేస్తుందని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ విచారించాల్సింది మమ్మల్ని కాదు, ఇటు ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రభుత్వం ఇటు ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో ఇక్కడ ఎలాంటి జింకలు లేవు, ఏమీ లేవు అన్నప్పుడు ఇక్కడ జింకలు కూడా అక్కడ కనిపించాయని చెప్పేసి బుల్డోజర్ నడుపుతున్న వాళ్ళను కూడా చెప్పారు. అలాగే అనేక వీడియోల్లో జింకలకి వాటర్ తాగిస్తున్నట్లు కూడా బయటపడ్డాయి. అలాగే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ కేసును సుమోటోగా కూడా సుప్రీంకోర్టు తీసుకున్నప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ఎలాంటివి ఏమీ లేవని చెప్పేసి ఎలా చెప్తారని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఎలాంటి ఉపయోగించలేదు, ఎలాంటి మార్ఫింగ్ జరగలేదు, ఇదంతా ఉన్నదే, అక్కడ జరుగుతున్నదే. అందుకే స్టూడెంట్స్ కూడా ఇంత గట్టిగా పోరాటం అనేది జరుపుతున్నారని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి ఈరోజు చూసుకుంటే కనుక విచారణ అయితే ఈ 2 గంటల పాటు చాలా హోటాహోటీగా జరుగుతుంది. ఈ విచారణలో ఏం జరగబోతుందనే విషయాలు అయితే కనుక త్వరలో తెలియనున్నాయి. ఎందుకంటే కనుక ఇటు హెచ్యూ భూములు అనేవి చాలా సెన్సిటివ్ విషయంగా ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎందుకంటే సుమోటో ఇటు ఎక్కడైతే హైకోర్టులో విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకోవడంతో హైకోర్టు ఈ విచారణ కాస్త వాయిదా వేసింది. ఈ నెల 24 వరకు, ఇటు సుప్రీంకోర్టు కూడా 16 వరకు వాయిదా వేసి అంటే ఈ యొక్క కేసునైతే పూర్తిగా మొత్తం విచారించి ఏం జరుగుతుందనే విషయాలన్నీ బయటకు తీసుకురావాలని చూడడంతో ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఈ భూమి ఏ విధంగా ఉపయోగించాలనే విషయం పైన అయితే కనుక పూర్తి విచారణ కోసం జరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజు అయితే కనుక పోలీస్ స్టేషన్లో వీళ్ళ యొక్క అంటే బీఆర్ఎస్ ఈ సోషల్ మీడియాకి కన్వీనర్గా ఉన్న మన్నే క్రిషాంత్ని ముఖ్యంగా అయితే కనుక విచారించనున్నారు. అలాగే ఇటు మాజీ డైరెక్టర్గా ఉన్న ఇతన్ని అంటే ఈ దిలీప్ని కూడా విచారించి అంటే అతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అతను కూడా ఇందులో ప్రమేయం ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో అతన్ని కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామలక్ష్మి. మంచు మనోజ్ ఆందోళన కొనసాగుతుంది. తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు మనోజ్. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి మంచు మనోజ్ చేరుకోగా అడ్డుకున్నారు. దీంతో నిరసనకు దిగాడు. అటు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు.
తాను ఏ రోజు ఆస్తి కోసం కొట్లాడలేదంటున్నారు మంచు మనోజ్. తన తల్లి మీద ప్రమాణం చేస్తున్నానని తానంటే విష్ణుకి కుళ్ళు అని ఆరోపించారు. కోర్టు ఆర్డర్ ఉన్నా లోపలికి వెళ్లనివ్వడం లేదన్నారు. ఇంట్లో 3 పెట్స్ ఉన్నాయని ఇవ్వమని అడుగుతున్నారని తెలిపారు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు మనోజ్. తన కూతురు బర్త్డే చేసుకోవడానికి ఏప్రిల్ 2న వచ్చామని, ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో జైపూర్ వెళ్లినట్లు తెలిపారు. విష్ణు భవిష్యత్తు కోసం ఆడవేషం కూడా వేశాడన్నారు మనోజ్. పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయట్లేదని ప్రశ్నించారు. మంచు మనోజ్ ఆందోళన కొనసాగుతోంది. తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు మనోజ్. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి మంచు మనోజ్ చేరుకోగా అడ్డుకున్నారు. దీంతో నిరసనకు దిగాడు. అటు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. కావాలనే ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు. మార్చి 27 నేను పాడి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను, 100కి డైల్ చేశాను. ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట. సార్ నేను నా భార్య పిల్లలు ఉన్నాం, ఇక్కడ పొద్దున అటాక్ అవుతుంది, మాకు టాక్స్ వస్తున్నాయి, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని 100 చేయడం జరిగింది. ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు. నేను మేమెందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు, షూటింగ్ వెళ్ళడం జరిగింది, నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందాం అని మేము మా వరకే చేసుకుందాము, ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న బావతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అన్న టైంలో 1వ తారీఖు పొద్దున 1వ తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్ఏక్ అని మేము 4 టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నాం అని. నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్ గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమనమా, నాకు అక్కడ లేను, నేను నా వైఫ్ నా భార్య బర్త్డే సందర్భంగా మేము ప్రియాంప్ ఇచ్చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు, ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా, అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు నమ్ముకొని వచ్చారు, అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది. అది ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అన్నారు. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్ మీకు ఇవ్వబోతున్నాను. డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను, కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు, ఇవన్నీ ప్రూఫ్ సిఐ దగ్గర ఉన్నాయి. పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి, వాళ్ళు చెప్పేది ప్రతి రైట్. ఇక జల్పల్లి నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ ఉన్నారు మన డీటెయిల్స్ అందించడానికి. రత్నకుమార్ చెప్పండి, ఇటైతే మనోజ్ ప్రశ్నిస్తున్నారు, పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయట్లేదని అయితే ప్రశ్నిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? శాలిని, మంచు కుటుంబంలో వివాదాలు మరొకసారి వెలుగులోకి వచ్చాయి. గత కొంతకాలంగా రచ్చలేపుతున్నటువంటి ఈ వివాదాలు ఈ మధ్య కాలంలోనే సద్దుమణిగాయి అనుకున్న తర్వాత మరొకసారి మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఈ యొక్క అంశం అనేది ఆవిష్కరించినటువంటి విషయాలకు సంబంధించి కూడా పలు పోలీసులు చేస్తారు. మరోవైపు దీనికి కూడా ఇక్కడ మంచు టౌన్షిప్ కు రావడం జరిగింది. మోహన్ బాబు జల్పల్లి నివాసం దగ్గరికి వచ్చి తన వెహికల్స్ 2 కార్లను అటు తన అన్న విష్ణు ఆదేశాల మేరకు కొంతమంది దుండగులు తన ఇంటి వద్దకు చేరి వెహికల్స్ ను దొంగలించడం జరిగింది. టోయింగ్ వాహనాల ద్వారా ఆ 2 కార్లను తీసుకొని వెళ్లి విష్ణు కార్యాలయం దగ్గర ఉంచారనేటువంటి మరోవైపు దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. గత 2 గంటల సేపు వరకు కూడా మంచు మనోజు ఇంటి దగ్గరే లోపల పోలీసు ఆంక్షలన్నీ ఉన్న నేపథ్యంలోనే గేటు దగ్గరే ఉండి తన యొక్క నిరసనను వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుంచి తను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నప్పటికీ తనకు ఎటువంటి న్యాయం జరగట్లేదు అనేది మంచు మనోజ్ సైడ్ నుంచి ఆయన చేసినటువంటి ఆరోపణ. భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడకు చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత గత కొంతసేపటి వరకు కూడా వాళ్ళు పోలీసులతో కొంత వాదోపవాదాలు నడిచాయి. మరోవైపు పోలీసులు పూర్తిగా ఆంక్షలను విధించాయి. మనం వెనకాల చూస్తున్నటువంటి
మంచు టౌన్షిప్ మెయిన్ గేట్ దగ్గర నుంచి గమనించినట్లయితే మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల జలపల్లి నివాసం వరకు కిలోమీటర్ దారిలో పూర్తిగా పోలీసు యొక్క రెస్ట్రిక్షన్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఇతరులు ఎవరిని లోపల టౌన్షిప్ లో ఉన్నటువంటి నిర్వాసితులు తప్ప బయట వ్యక్తులు ఎవరిని లోపలికి రానివ్వకుండా చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ మంచు మనోజు సోదరుల మధ్య ఎటువంటి గొడవలు అనేవి జరగకుండా దీనికి సంబంధించి పూర్తిగా రెస్ట్రిక్షన్స్ అనేవి నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క వివాదాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మంచు మనోజు సైతం మాట్లాడటం జరిగింది. తను మాట్లాడుతూ తను ఏప్రిల్ 1న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం కోసం జైపూర్ వెళ్ళినటువంటి సందర్భంలో ఆ రోజు తను ఇంట్లో లేనిది చూసి విష్ణు ఆదేశాల ప్రకారం మంచు టౌన్షిప్ కు జలపల్లి నివాసం వద్దకు కొంతమంది దుండగులు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి 2 కార్లను టోయింగ్ వాహనాల ద్వారా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి విష్ణు కార్యాలయానికి తీసుకెళ్లారు, అక్కడ ఉంచారు. వాళ్ళు వెహికల్స్ ని దొంగలించారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన తేటతెల్లం చేశారు. మరోవైపు గత కొంతకాలం నుంచి తను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నప్పటికీ పోలీసులు అనేక సందర్భాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసినప్పటికీ ఎటువంటి ఛార్జ్ షీట్ ను కూడా ఫైల్ చేయలేదు అనేటువంటి విషయం మరొకసారి తను తెలియజేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా వివాదం అనేది తన సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్ అనేది లేదు. పూర్తిగా తను దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా తన దగ్గర ఉన్నాయి. మొట్టమొదటిగా తన ఇంట్లో జనరేటర్లలో షుగర్ ని పోసి పవర్ కట్ చేయడం దగ్గర నుంచి కావచ్చు, వాటర్ అనేది రాకుండా పూర్తిగా వాటర్ నిలుపు, అలాగే ఇప్పుడు వాహనాలను తస్కరించడం, అనేక రకాల విషయాలనేవి కూడా ఇవి విష్ణు ఆదేశాల ప్రకారం కొంతమంది దుండగులు చేస్తున్నటువంటి కార్యకలాపాలే తప్ప తన సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేదు. నేను పూర్తిగా పోలీసులకు సహకరిస్తున్నాను. మరోవైపు విష్ణు అలాగే మోహన్ బాబు వీళ్ళందరూ కుటుంబీకులందరూ కూడా పోలీసులు ఇచ్చినటువంటి బాండ్ ఓవర్ ను కూడా అతిక్రమిస్తూ వాళ్ళు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇతర వ్యక్తులను లోపలికి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ పనులను చేయిస్తున్నారంటూ ఒకవైపున మంచు మనోజు ఆరోపిస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ సంబంధించి మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి ఎక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయిపోయారు. అయితే మరోవైపు పోలీసుల పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. తన సైడ్ నుంచి ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేశాను, అయినప్పటికీ కూడా తన ఫిర్యాదులను పట్టించుకోలేదు. కానీ పూర్తిగా అవతల సైడ్ నుంచి మనోజు అటు మోహన్ బాబు సైడ్ నుంచి కావచ్చు, విష్ణు తన అన్న విష్ణు సైడ్ నుంచి కావచ్చు, ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి దిగి తనకు రెస్ట్రిక్షన్స్ అనేవి విధిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా తను తెలియజేశారు. ఇక ఆ రోజు కొంతమంది వెహికల్స్ ను దొంగలించినటువంటి సందర్భంలోనే దాదాపు 150 మంది దుండగులు విష్ణు ఆదేశాల ప్రకారం జలపల్లి నివాసంలోకి ప్రవేశించి వాళ్ళు విలువైనటువంటి వస్తువులను ధ్వంసం చేయడం సో వీటన్నిటికి సంబంధించి శాంతి భద్రతల పరమైనటువంటి ఇబ్బందులు అనేవి మంచు టౌన్షిప్ దగ్గర జరిగేటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతో పోలీసులు ఇక్కడ పూర్తిగా భారీ బందోబస్తులు నిర్వహించడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లోపల నివాసం మెయిన్ గేట్ వరకు కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. మరోవైపున బెటాలియన్ వాహనాలను కూడా సిద్ధం చేసి ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి మరి ఇప్పటికే మంచు మనోజ్ ఇక్కడికి చేరుకొని వెళ్ళిపోయారు కాబట్టి మరి దీని మీద మోహన్ బాబు అలాగే విష్ణు ఏ రకంగా రియాక్ట్ అవ్వబోతున్నారంటే ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్నటువంటి వివాదాలు గత కొంతకాలం నుంచి నడుస్తున్నటువంటి యొక్క వివాదాలు ఇప్పటికే ఫుల్ స్టాప్ పడ్డాయని భావించినప్పటికీ ఇవన్నీ ఒక సీరియల్ ఎపిసోడ్ ను తలపిస్తూ కంటిన్యూగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో భాగంగానే ఇప్పుడు మరొక వివాదం తలెత్తింది. తన యొక్క వాహనాలను దొంగిలించారంటూ మనోజు తను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీదే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నోట్ల కట్టుడు లెక్కలు పెట్టడు తప్ప ఇంకొక పని ఎక్కడ కనబడతలేదు. ముఖ్యమంత్రి మంత్రులు పోటీ పడి ఒకరికి మించి ఒకరు, ఎవరికి వీలైతే వాళ్ళు అందిన కాడికి దాచుకుందాం, కప్పం కట్టి కాడికి కట్టొద్దాం. మోడీ గారితో ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారితో మంచిగా ఉందాం. దీనికి సంబంధించిన ప్రణాళికలు, దీనికి సంబంధించిన పనులు తప్ప ఇంకొక పైసా పని తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, మనం ఏమి ఇచ్చినాం, ఏ మాట ఇచ్చినాం అన్న సోయి ఎక్కడంటే ఇక్కడ కనబడతలేదు. నిజమే దబ్బుకొని ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అని చెప్పేసి అంటున్నారు ఒకవైపు. అదే కనుక జరిగితే హైదరాబాద్తో సహా
తెలంగాణ జిల్లాల పరిస్థితి దారుణంగా మారబోతుంది మంచినీళ్ళ విషయంలో. గతంలో కేసీఆర్ గారి కాలంలో మేము ప్రతిరోజు ఇచ్చిన మంచినీళ్ళు గ్రామాలు, పట్టణాలు, నగరాలను తేడా లేకుండా హైదరాబాద్తో సహా ఇవాళ చాలా చోట్ల 2 రోజులకు పోయినాయి. రోజు తప్పించి రోజుకు 2 రోజులకు ఒకసారి అన్నది మొదలైంది. మళ్ళీ పాతకాలంలో పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు. పోలవరం విషయంలో మొదటి నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చెప్తున్నామో దాని మీద నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి అక్కడ ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు. ఇక కృష్ణమ్మనైతే మొత్తమే అప్పచెప్పిండ్రు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెరలకు వెళ్ళిపోతుంది కృష్ణమ్మ. ఆనాడు ఎట్లయితే జరిగిందో ఆ 60 ఏళ్ళు ఎట్లయితే దుర్మార్గంగా వాళ్ళ చెరలు పెట్టుకొని నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఒక పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా నడిపినరో, ఏ ఆపరేషన్స్ రూల్స్ లేకుండా మళ్ళీ ఈ సంవత్సర కాలంగా మళ్ళీ అది జరుగుతుంది. ఎందుకు ఇది జరిగింది, నాగార్జున సాగర్ ఎందుకు వాళ్ళ చేతులకు పోయింది అనే దానికి ఇప్పుడు కూడా సమాధానం లేదు. నీళ్ళ శాఖ మంత్రిని పెట్టుకుంటే ఆయన కన్నీళ్ళ శాఖ మంత్రి అయ్యిండు. ఏడుస్తున్నారు ఆయన నియోజకవర్గంతో సహా రైతులు. మేం మాట్లాడితే మా గొంతు వినిపిస్తే గప్పు నిద్రించి లేచో ఉత్తరం రాయటం, సంతకం పెట్టి మళ్ళీ నిద్రపోవడం. మేము మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి కలిసి నదుల నీళ్ళ పట్ల సోయి లేదు, ప్రాజెక్టుల పట్ల సోయి లేదు. తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు హక్కుల కొరకు. నిజమే, ప్రజలు భావించింది నిజం జరుగుతుంది. 2014 ముందు దబ్బుకున్న కేసీఆర్ కనుక లేకపోతే, పార్టీని కనుక వద్దనుకుంటే, తెలంగాణ తెచ్చిన కదా నాకు ఎందుకు ఇంకా కేసీఆర్ వెళ్ళిపోతే ఏమవుతుందని భయపడ్డరు ఆనాడు తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారు మీరు లేకపోతే తెలంగాణ ఈనగాసి నక్కల పాలు చేసినట్టు అవుతుంది, మళ్ళీ తీసుకుపోయి అడ్డి భాషలు అమ్ముకుంటారు వీళ్ళు, ఈ దద్దమ్మలు, ఇక్కడున్న ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు అని చెప్పి ప్రజలు ఏదైతే భయపడి కేసీఆర్ని డిమాండ్ చేసిండ్రో మీరు కొనసాగాలి అని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ ఏడాది కాలంలోనే అది నిజమని మన కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా యుద్ధం మొదలు పెట్టాలి. 2023 వరకు ఏదైతే నాగార్జున సాగర్ తెలంగాణ చేతులు ఎట్లయితే ఉండేనో పూర్తిగా మళ్ళా ఆ స్థితి తీసుకురావాలి. ఇలా డ్రామాలు వద్దు, రాజకీయాలు వద్దు, చెత్త మాటలు మాట్లాడకుండా మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండనే చెత్త మాటలు బంద్ చేయాలి. నీళ్ళ మంత్రి, ముఖ్యమంత్రి నీకు చేయరాదు, బడేబాయి దగ్గర నీకు పని చేయించుకోవాలి, కేసీఆర్కు తెలివి లేక కేంద్రంలో పనులు చేసుకొచ్చుకోలే, నాకు మస్తు తెలివి ఉంది చూడు, ఇప్పుడు నేను బడేబాయిని బోల్తా కొట్టించి నేను తెస్తా అని చెప్పి మాట్లాడినావు, పగల వాళ్ళు పలికినావు. నేను బడేబాయిని అందుకేనే అన్నా, ఉత్తగానే అనలే అని మాట్లాడినావు. ఏది నీ తెలివి? ఏమైంది నీ బడేబాయి చోటబాయి అనుబంధం? ఇప్పుడు బడేబాయి పక్కకి ఇంకో దూసరాబాయి వచ్చిండు పక్కన మధ్యలో. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈనేన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు.
గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1లో నిర్మిస్తున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దేవాంశ్ పాల్గొన్నారు. श्री विश्वक्सेनाय नमः వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం చోటు చేసుకుంది. మాతా శిశువు ఆసుపత్రిలో గర్భస్థ శిశువు మృతి చెందింది. అయితే స్కానింగ్ కోసం గర్భిణి ఆశమణి ఇటు ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు వైద్య సిబ్బంది. అయితే ఆసుపత్రిలో 10 గంటల తర్వాతనే స్కానింగ్ చేస్తామని చెప్పారు. ఇటు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ని అయితే ఆ గర్భిణి ఆశ్రయించింది. కానీ అప్పటికే శిశువు మృతి చెందినని వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఇటు బంధువులు అయితే అక్కడ ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే స్కానింగ్ చేయలేరు, బయట తీసుకురా 10 తర్వాత వస్తారు. పోయి బయట పోయి తీసుకురండి అంటే మేడం ఉన్నందుకు మేడం దగ్గర పోయి తీసుకొని వచ్చినాం. 6 గంటలకు వచ్చినాం. రాలేరు, ఎవరు తీసేటోళ్ళు రాలేరంటే అక్కడ పంపించింది. 6 గంటల కొత్త చూసిండ్రు. చూస్తే గుండె కొట్టుకుంటలేదు. బయటకు పోయి తీసుకురాలంటే ఈయన లేరా మేడం అని అడిగితే ఇక్కడ లేదు, ఉన్నది కానీ లేట్ అయితే 10-10:30 అయితే పిల్లలకల్లా జల్లి పోయి తీసుకురండి, ఉండే సప్పుడు వస్తలేదని చెప్పింది. చెప్తే పోయి బయటకు పోయి తీసుకొచ్చినాం. వాళ్ళు తీసుకొచ్చినాం స్కానింగ్ తెప్పించాం. మళ్ళీ ఇప్పుడు తీసుకురామని కూడా ఇప్పుడు కూడా తీసుకొచ్చిన స్కానింగ్ ఆర్తి హాస్పిటల్ వచ్చింది. ఆర్తి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లేదా మేడం అదైతే వచ్చినప్పుడు రక్తం పడతాను రక్తం తగ్గించిన పడలేదు. 14.4 ఉండేది, ఇప్పుడు 11.6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భార్య శిశువు చనిపోయింది. దానికి ఏం లేదు, పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను నేను. నాకు పరిష్కారం కావాలి ఖచ్చితంగా. లేకపోతే హాస్పిటల్ ఉండాలి, ఎవరు ఉండొద్దు. అంత కొత్త రావాలి, పాదాలు వాళ్ళు కొత్త రావాలి. ఈ పేదలని ఏదో కాడి చేద్దామని వీళ్ళ ఉద్దేశం ఉంది. 100 మందిలో 100 మంది డెలివరీ చేస్తున్నామంటారు. 100 మందిలో ఒకరు కడి చేస్తారు, 99 మంది ఇంటికి పంపిస్తారు.
99 మంది ఇంటికి పంపించి ఒకరు చంపి మేము అందరం బాగా చేస్తున్నాం అందరం బాగా చేస్తాం అని చెప్పి పెద్ద పోజులు కొడుతున్నారు. మేమేమో మాట్లాడతాం, మాకు చెప్తూ మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం. ఏం లేదు మేము కేసు పెడతాం, పరిసర పనికి మా పాపకి ఏదో పరిసరం కావాలని కోరుకుంటాం. వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం చోటు చేసుకుంది. మాతా శిశువు ఆసుపత్రిలో గర్భస్థ శిశువు మృతి చెందింది. స్కానింగ్ కోసం గర్భిణి ఆశమణి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వైద్య సిబ్బంది. అయితే ఆసుపత్రిలో 10 గంటల తర్వాతనే స్కానింగ్ చేస్తామని చెప్పడంతో గర్భిణిని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ కు తరలించారు. అప్పటికే శిశువు మృతి చెందిందని నిర్ధారించారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణంగానే శిశువు మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. రైట్, ఇక ఈ విషాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మహేందర్ హలో మహేందర్, ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానేటైతే శిశువు మృతి చెందిందని అక్కడ బంధువులైతే ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? తాండూరు మాతా శిశువు ఆసుపత్రిలో గర్భస్థ శిశువు చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా అంటే తమకు బిడ్డ పుట్టాలని తిరగని గుడ్లు లేవు, తిరగని ఆసుపత్రి లేదు. ఆ రకంగా చివరికి ఒక్కసారి తనకు గర్భం తెలిస్తే అది కాస్త శిశువును చూసుకునే ముందే మృతి చెందడం చాలా తీవ్ర విషాదానికి చేసిన కుటుంబానికి. అయితే మొత్తానికి ఈ వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. బోధన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బాధితులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. అయితే వికారాబాద్ జిల్లా, అంటే ఈ విషయాల్లో మనం చూస్తున్నట్లయితే వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందినటువంటి ఆశమ్మ అలాగే భర్త లాలపలకు దాదాపు పెళ్లి జరిగి 9 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా గర్భం దాల్చింది. అటు కుటుంబ సభ్యులు సంతోషంతో తేలిపోయారు. మరి ఈ క్రమంలో 9 నెలలుగా గర్భపిండం వస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటుంది. అయితే గత నెల 24వ తేదీన ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వగా కొంచెం ఆలస్యమైంది. మరి బుధవారం వేకుజామున ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుంది. మొదటికి తాండూరులోని మాతా శిశువు ఆసుపత్రికి అయితే తరలించారు తన పురిటి నొప్పులతో ఉండగా. మరి ఉదయం ఆశ్రమం చేసినట్టు వైద్య సిబ్బంది ఆశ్రమంలో స్కానింగ్ తీసుకురావాలని వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అయితే ఆసుపత్రిలోనే స్కానింగ్ సెంటర్ ఉండాలి, కానీ ఇక్కడ వైద్యుల సిబ్బంది అలాగే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని కూడా ఆలోచించడం జరిగింది. మరి ఆసుపత్రిలో ఉన్న స్కానింగ్ సమయం 10 గంటల తర్వాతనే చేస్తాం, మీరు బయట తీసుకోవాలని కర్కశంగా చెప్పడంతో వాళ్ళు దిక్కులేని పరిస్థితిలో బయటకు వెళ్ళడం జరిగింది. మరి ఈ లోపలనే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ కి వాళ్ళు ఆశ్రయించారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో చూచిగా అప్పటికి గర్భంలో ఉన్న శిశువు మృతి చెందినట్టు ఇలా మాతా శిశువు ఆసుపత్రికి వచ్చి వైద్యులు చూచగా వైద్యులు కూడా గర్భంలో ఉన్న శిశువు మృతి చెందని వారు కూడా చెప్పారు. మరి దీంతో భర్త లాలప బోర్మన్ అయితే వివరించారు. 9 సంవత్సరాల తర్వాత పుట్టగా పుట్టాల్సిన సంతానం అయితే కలుగుతుందని ఆశపడ్డారు. మరి ఇంతలోని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ పుట్టబోయే బిడ్డ గర్భస్థ శిశువు విషాదాన్ని నిలుపుతుంది ఆ కుటుంబంలో. మరి ఆ కుటుంబంలో రోగం కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఉదయమే వైద్యుల సకాలంలో స్పందించి ఉంటే తన పుట్టబోయే శిశువు ఏమీ కాకుండా ఉండేదని బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వైద్యులు మాత్రం తమ తప్పు ఏమీ లేదన్నట్టుగా సమాధానం అయితే మీడియాకి ఇవ్వకుండా పొంతలు సమాధానం చెప్తున్నారు. తాము చిన్నప్పుడే స్కానింగ్ చేసి ఉంటే, ఖచ్చితంగా డెలివరీ చేసి ఉంటే మాత్రం ఇటు శిశువు బ్రతికేది అని బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విషయాన్ని రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో రసాభాసుగా మారింది. వైసీపీ కౌన్సిలర్ల ఆందోళనతో సభ 20 నిమిషాలు వాయిదా వేశారు. దీంతో సభ మధ్యలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే చైర్మన్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎలా వస్తారని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఒక
రైట్, ఇటు కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో అయితే రసాభాసగా మారినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్. శాలిని, పొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ లో పోటాపోటీగా సభ్యులు ఉన్నారు. మొత్తం 41 మంది సభ్యుల్లో మెజారిటీ వైసీపీకి ఉంది. చైర్మన్ కూడా వైసీపీ వాళ్ళే ఉన్నప్పటికీ 19 మంది టీడీపీకి అక్కడ బలం ఉండడంతో ప్రతి ఇష్యూలో కూడా గొడవలు రైజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు జరిగిన గొడవకు సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పిఏలు ఇద్దరు వచ్చి కౌన్సిల్ సమావేశంలో కూర్చున్నారు. కాబట్టి బయట వ్యక్తులు సభ జరుగుతున్నప్పుడు ఏ విధంగా లోపలికి వస్తారు అంటూ వైసీపీ కౌన్సిలర్లు అక్కడ అభ్యంతరం తెలిపే ప్రయత్నం చేశారు. కొంత హంగామా సృష్టించడంతో పోలీసులు వచ్చి వాళ్ళని నచ్చజెప్పి బయటికి పంపించారు. ఈ గొడవ మధ్యలో చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ కాజా సభను ఒక 20 నిమిషాలు వాయిదా వేశారు. తర్వాత గతంలో మీరు కూడా మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే పిఎల్ లోపలే కూర్చున్నారు అంటూ టీడీపీ వాళ్ళు వర్షను వినిపిస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద సర్ది చెప్పారు. ఇప్పుడు సభ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది, సజావుగానే జరుగుతుంది. అంటే సభ జరిగే ప్రతిసారి కూడా అక్కడ గొడవలకు కారణమవుతుంది. అంటే మొత్తం మ్యాజిక్ ఫిగర్ 21 ఉండాల్సిన దగ్గర 19 దగ్గర టీడీపీ ఆగింది. ప్రస్తుతానికి ఒక 2-3 సభ్యులు కన్నా టీడీపీ వైపు వస్తే అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అవిశ్వాసం పెట్టి పడేసే ఛాన్స్ కూడా ఉంది. ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఒక్కొక్కరుగా టీడీపీ వైపు చూస్తూ ఉన్నారు. దీన్ని కొంత జీర్ణించుకోలేని వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సభ జరుగుతున్న ప్రతి విషయంలో కూడా రాద్ధాంతం చేసి ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న జరిగిన దాంట్లో అసలు కమిషనర్ సభకు రాలేదు అంటూ సమాధానం చెప్పలేదంటూ వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చొని నిరసన తెలిపిన పరిస్థితి. నిన్న స్పందనలోకి వచ్చి టీడీపీ సభ్యులు కొంతమంది ఫిర్యాదు చేశారు. మాకు తెలియకుండానే సభలో ఆమోదించకుండానే కొన్ని ఫైల్స్ మూవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేశారు. కాబట్టి ప్రతిసారి రచ్చ జరగడానికి కారణం అక్కడ సభ్యులు పోటాపోటీగా ఉండడమే. ప్రస్తుతానికైతే 20 నిమిషాల వాయిదా తర్వాత ప్రారంభమైంది. ఇప్పుడు సాఫీగానే సభ అక్కడ జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ సమావేశం రసాభాసుగా మారింది. వైసీపీ కౌన్సిలర్ల ఆందోళనతో సభ 20 నిమిషాలు వాయిదా వేశారు. దీంతో సభ మధ్యలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే చైర్మన్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎలా వస్తారని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. వచ్చే